బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం నాయకులు వి ప్రభాకర్, కంజర భూమయ్య. సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ కమిటీ జాతీయ జనరల్ బాడీ నిర్ణయం మేరకు కామ్రేడ్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఏదైతే బీజేపీ మోడీ సర్కార్ సామ్రాజ్యవాద అనుకూలత, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని వారికి దారాదత్తం చేయడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నందుకు, అట్లాగే వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా నాశనం చేసే విధంగా 3 చట్టాలను రూపొందించి కార్మిక హక్కుల్ని కాలురాసేసే విధంగా సాధించుకున్న హక్కుల్ని, త్యాగాలతో సాధించుకున్న హక్కుల్ని ఒక కలం కోరుతున్న చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకున్న దానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిజమైన దేశభక్తి, సామ్రాజ్యవాద కార్పొరేట్ కంపెనీల వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని చెప్పేసి ఎస్కేఎం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎస్కేఎం ఏదైతే ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్కు పూలమాల వేసి నివాళులర్పించి భగత్ సింగ్ ఆశయమైన సామ్రాజ్యవాద కార్పొరేట్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదామని చెప్పేసి ఎస్కేఎం పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ అట్లాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయకూడదు, 3 చట్టాలు ఉపసంహరించుకుంటూ రాసిచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని, రైతులపై పెట్టిన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని, లఖింపూర్ ఘటనకు బాధ్యులైన మంత్రిని బర్తరఫ్ చేయాలని, కొడుకు పైన శిక్షించాలని చెప్పేసి ఆ డిమాండ్లతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అందుకని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడానికి మనం అందరం కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమంలో పి వెంకటేష్, సారా సురేష్, రాజేశ్వర్, దుడ్డు గంగాధర్, గుమ్మల గంగాధర్, పుట్టి నాగన్న, అశోక్, కళాకారుడు శిల్పలింగం, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.